శక్తి గల పరమా జనక నిన్ను మైని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిందలంచుయు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. కలుగునుగాక ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. కలుగునుగాక పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావామెన్. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరులకాయనదయ. కలుగునుగాక. వాక్యోపదేశకులు ఏర్పాటు చేసుకుంటాం. వాక్య భాగము కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ప్రసాద్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు తీసారండి ఫస్ట్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ధ్యానమునకై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగము 126వ దావీదు కీర్తనలు 1, 2, 3 చదువుకుందాం. వచనాలు చదువుకొని దేవుణ్ణి మహిమపరుచుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలల కనిన వారి వలె ఉంటిమి. మన నోట నుండి నవ్వు నుండిను మన నాలుక ఆనందము గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడి వాక్యాన్ని మన వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మన మధ్య పాస్టర్ జాన్ గారు మన ప్రారంభ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందాం అండి. అందరం తలలో ఉంచి కంట్లు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, గొప్ప దేవుడా, ఈ సాయంకాల సమయంలో మేమందరము ఈ చోట చేరటానికైనా కారకులు. ఇదిగో మీ యొక్క ప్రియకుమారుడు, మీ ప్రియకుమార్తెనైనా శాంతలల గారు, వారి సత్యమణి గారినైనా వారికినైనా మరి మీరు ఎన్నో మేలు చేశారని మేము రాగానే ఒక చక్కని ఒక పత్రికలాగా లేకనైనా ఒక మరి చక్కని మేలు చేసినటువంటి ఒక కార్డును ప్రింట్ చేసి అందులో ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆ యొక్క నాయన మరి ఆ కార్డును మాకు ఇచ్చిన తండ్రి,
ఎన్నో గొప్ప మేలు, బహుశా ఎన్నో మేలు వారి పట్ల మీరు చేసుంటారయ్యా. అందుకే బహుశా ఈరోజు నాయన మీ యొక్క సేవకులు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనము సంతోషభరితమైతిమి అని ఆయన మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకాడు రాసిన మాటను ఎన్నుకొని ఉన్నారు తండ్రి. ఈ సమయం ముందు వారి ద్వారా చక్కని వర్తమానం మేము వినబోచుండగా మీ సన్నిధి నాయన మీ యొక్క ప్రత్యక్షత ఈ స్థలమంతట్లో ఉంచి నాయన మరి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయండి. అంతేకాదు ప్రభా, మరి ఈ యొక్క కృతజ్ఞత కూడిక, ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ప్రభా, ఈ బిడ్డలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, చక్కగా ఎన్నో కార్యాలు చేశారు రాస్తూ ఆ క్రింద నాయన చాలా ఇంకా అవసరమైన చక్కని మాటను కూడా అందులో పొందుపరిచారు తండ్రి. ఈనాడు ప్రేమగల తండ్రి, ఆ యొక్క మాట మేము నిశ్చితమైతే ప్రతి ఒక్కరూ చదువుతున్నాం. ఆ యొక్క కుటుంబం కొరకు ప్రార్థించడానికి బైబిల్లో ప్రభు ఎంతో చక్కని మాటలు ఎన్నో ఉన్నాయి తండ్రి. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. అవునయ్యా, బైబిల్ ఎంతో మంది భక్తులు నాయన నేను చూశాను, ఎంతోమంది భక్తులు ప్రభా నిజంగా చక్కని బహుమానాలు ఇచ్చావు తండ్రి. ఆ బిడ్డలు కూడా తండ్రి నిజంగా పేతురు రాసిన పత్రికనట్టుగా నైనా మరి ఆ యొక్క దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైనడి తగిన సమయంలో ఆయన మిమ్మల్ని దర్శించను లేదా హెచ్చించను. కాబట్టి వారు మీ అందరికీ నేను అపారమైన ప్రేమతో భక్తితో విశ్వాసంతో ఉంటూ ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేసుకున్నారు. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ప్రత్యేక రీతిగా నాయన మీ యొక్క బిడ్డలు శాంతరాలు గారిని, వారి సతీమాని గారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన గొప్ప మేలు మీరు ఎన్నో చేశారు, ఇంకా గొప్ప దీవెన గొప్ప బహుమానము ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించమని, చక్కని వర్తమానంతో మమ్మల్ని బలపరచమని యేసై నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మన సెక్షన్ ట్రెజరర్ గారు పెద్దలు రాజు గారు కూడా అంత జాయిన్ అయ్యారు. వారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. గడ్డం వారి కుటుంబం దగ్గర నేను దేవునికి కృతజ్ఞత తెలుపక మారెదన, ఈ కృతజ్ఞత కూటానికి మరొకసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. జనార్దన్ గారు కూడా ఇప్పుడే బయటపడుతున్నారు, వారు కూడా ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ మరి సమయంలో శాంతిలాల్ గారిని వారి సత్యమణి గారి ముందుకొచ్చి వారి జీవితంలో వారు పొందినటువంటి ప్రతి మేలును బహిరంగంగా తెలియజేస్తూ దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించాలని వారికి ఆహ్వానం తెలియజేస్తూ సమయం వారికి ఇస్తున్నాను. సాక్ష్యం అయిన తర్వాత ఇద్దరు కలిసి చక్కని పాట కూడా పాడాలని నా మనవాడు. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకొనచ్చు. ఈరోజు చిన్న కుటుంబంగా మీ ముందు నిలబడ్డామండి. దేవుడు మమ్మల్ని ఆయన ప్రేమ చేత ఎన్నో రకాలుగా మా ఇరువురిని దీవించారు అనటానికి నిదర్శనంగా ఇక్కడ నిలబడి ఆయన నామాన్ని పేరిట సాక్ష్యం చెప్పాలని మేము ఎంతకాలంగానో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని మేలులు అనుభవిస్తూ ఆయన చేయబోతున్నటువంటి ఆశ్చర్య కార్యములను మేము చూస్తూ ఆయన ఇచ్చే దీవెనలు పొందుకొంచున్న వారిగా ఆయన ముందు సాక్ష్యభరితమైనటువంటి జీవితాన్ని మేము కనపరచాలని అనేక దినాలుగా వేచి చూస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరము మరిన్ని దీవెనలతో దేవుడు మమ్మల్ని
ఎదుర్కొని ఉన్నారు. మరిన్ని ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం మమ్మల్ని ముందుకు నడిపించారు. కాబట్టి మేము తలంచాము, ఇంకా ఆలస్యం చేయక, ఇంకేమాత్రం ఆలస్యం చేయక దేవుడు చేసిన ఇన్ని గొప్ప మేలులు తలంచుచు ప్రతిదానికి కృతజ్ఞత తెలియచేసుకోవడానికి మా కుటుంబముల ముందు, సంఘము ముందు, నాయకుల ముందు, పెద్దల ముందు మేము దేవుడు చేసిన మహోన్నతమైన కార్యములను తలంచుకొనుచు ఆయనకి స్తుతి కృతజ్ఞత చెల్లించుకోవాలని గట్టి నిర్ణయం తీసుకొని మరి నాయకులతో చర్చించి మా నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 14 ఫిబ్రవరి 2021 తారీఖున ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే దేవుడు గడిచిన మా యొక్క వివాహ జీవితం ప్రారంభం నుంచి కూడా చాలా చాలా ఆశ్చర్య కార్యాలు, చాలా అద్భుత క్రియలు మా జీవితంలో జరిగించారు. ప్రతిదాన్ని లెక్కించి చెప్పాలనుకుంటే, ప్రతి విషయాన్ని ఆయన మా పట్ల చూపించినటువంటి ప్రతి కార్యాన్ని మేము వివరించి చెప్పాలనుకుంటే బహుశా రోజులు తరబడి సరిపోదేమోనండి సమయం. కానీ మేము అనుకున్నాం, దేవునికి ఇష్టమైనటువంటి సంఖ్య, చిన్నపిల్లలందరూ జాగ్రత్తగా వినాలి, దేవునికి ఇష్టమైనటువంటి సంఖ్య, దేవుడు ఏర్పాటు చేసిన, ఆదిలోనే ఆయన ఏర్పాటు చేసిన పరిపూర్ణ సంఖ్య అయినటువంటి 7 సంఖ్యను తీసుకొని మా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి 7 విషయాలని, మహా అద్భుతాలని మేము ఈ విధంగా సాక్ష్యంగా మీ ముందుకు తీసుకురావాలని మేము ఇష్టపడ్డాము. కనుకనే నేను, నా భార్య, మేము ఇరువురు కూడా ఆలోచించి చక్కగా ఈ యొక్క కరపత్రం వంటి సాక్ష్యాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఆ యొక్క 7 సాక్ష్యాలను కూడా మేము ముద్రించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి మీరందరూ ఓపికతో కొన్ని నిమిషాలు మా యొక్క సాక్ష్యాన్ని ఆలకించినట్లయితే దేవునికి పరిపూర్ణంగా మహిమ చెల్లించిన వారమై ఉంటామని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మేము రాసింది ఏంటంటే అండి, మా ముఖములో మా ఇమ్మానుయేలు దేవుడు అనంటే తోడుగా ఉండి నడిపించువాడు. అనేక మంది ఈ లోకంలో మనం ఎన్నో మార్గాలు ఉన్నాయని ప్రయాణిస్తూ వాటి వెంట మనం పయనిస్తూ ఉంటాం. కానీ మేము ప్రాముఖ్యంగా మాకు వాగ్దానం చేయబడినటువంటి మన దేవుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు అని పిలువబడుతున్నాడు. కనుక తోడుగా ఉండి ఆయన మమ్మల్ని ఈ కష్టాలన్నిటి నుంచి, ఈ శ్రమల్లో, ఈ శోధనల్లో, ఈ ఇబ్బందుల్లో మమ్మల్ని ఏ విధంగా కాపాడారో ఇక్కడ తెలియజేస్తున్నాం. మా ముఖంలో కనబడుతున్న ఈ చిరునవ్వు, ఈ ఆనందం, ఈ సమాధానానికి కారణం సంపూర్ణుడు, ఆశ్చర్యకరుడు, అద్వితీయుడనైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చేసిన మేలులు ఎన్నని మేము చెప్పగలము, ఎంతని వివరించగలము. ఎంతని వివరించినా, ఎన్ని రకాలుగా చెప్పినా మా జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎప్పటికీ కూడా వాటి గురించి పరిపూర్ణంగా మేము చెప్పలేమండి. అన్ని విధాల గడిచిన 6 సంవత్సరాలు, గడిచిన మా దాంపత్య జీవితం 8 సంవత్సరాలుగా అద్భుతమైన కార్యాలు చేశారు. మనమంతా దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు కూడుకొనిచున్న ఈ రోజు మేము మా మనసు తెరిచి దేవుని సహాయమును, కాపుదలను, మేలులను కొన్నింటిని ఇక్కడ పంచుకొనుచున్నాము. కొన్ని మాత్రమే ఇక్కడ తెలియచేయడానికి ఇష్టపడుతున్నానండి. నాకు 2012వ సంవత్సరంలో మా ఇద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన కేవలం 1 సంవత్సర కాలంలోనే నేను డిస్క్ సమస్యతో చాలా బాధ అనుభవించాను. డిస్క్ సమస్య నాకు వచ్చినప్పుడు చాలా చాలా ఆవేదనకు గురయ్యాను. చాలా చిన్న వయసులోనే, వివాహం జరిగిన కేవలం 1 సంవత్సరంలోనే ఇంత పెద్ద సమస్య నాకు ఎందుకు వచ్చిందని చాలా ఆవేదనతో నేను కృంగిపోయాను. అయితే దేవుడు నన్ను అక్కడే విడిచిపెట్టలేదండి, అక్కడే వదిలిపెట్టేయలేదు. నేనున్నాను, నువ్వు నడు, నేను నీ వెంట వస్తాను అని ఇమ్మానుయేలు దేవుడిగా నాకు తోడై ఉండి, నేను అనుభవించిన ప్రతి బాధ నుంచి ఆయన నన్ను తోడుకొని ముందుకు తీసుకొచ్చి ఉన్నారు. ఈరోజు ఆరోగ్యంగా నేను మీ ముందు నిలబడి ఉన్నాను. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం నా భార్యకు లాప్రోస్కోపీ చేయించాల్సి వచ్చిందండి. మేము బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఆశగా ఉన్నటువంటి ఆ సమయంలో, అనేక మంది డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలోనే లాప్రోస్కోపీ స్థితి తనకు ఎదురయ్యింది. ఆ లాప్రోస్కోపీ విషయంలో కూడా దేవుడు ఎంతో ఆదరణ చూపించారు. ఆయన మమ్మల్ని ఆదరించి, కరుణించి నిలబెట్టకపోతే మేము బహుశా ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడగలిగే వాళ్ళమేం కాదేమో. ఎందుకంటే మా కుటుంబము మాకు అండగా నిలబడింది, మా అత్తగారి కుటుంబం మాకు అండగా నిలబడింది. అందరూ కూడా మాకు తోడై ఉండి దేవుని కృప చేత మమ్మల్ని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి
బయటికి తీసుకురాగలిగారు. ఆ తర్వాత చాలా ప్రాముఖ్యంగా ఎక్కువగా నేను గడిచిన సంవత్సరం నుంచి చెప్పుకొచ్చినటువంటి ఈ సాక్ష్యం అండి. కరోనా కాలంలో ప్రపంచం అంతా కూడా ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఆ సమయంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు, బహుశా ఎవరు ఎదురు చూడనటువంటి సంఘటనలు మా జీవితంలో జరిగినాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరోనా చాలా విపరీతంగా విస్తరించున్నటువంటి సమయం. మరి దేశం అంతా ఎక్కడికక్కడ లాక్డౌన్ అయిపోయి అప్పుడే కేవలం లాక్డౌన్ ఎత్తివేస్తూ అప్పుడప్పుడే బస్సెస్ ప్రారంభిస్తున్నటువంటి సమయంలో మా అన్నగారు కుటుంబం, మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా డబుల్ టైఫాయిడ్ జ్వరం అని చెప్పేసి వాళ్ళు సిక్ అవటం. ఆ విషయం తెలుసుకొని నా తల్లి, అదేవిధంగా మా అన్నయ్య గారి కూతురు, వారి ఇరువురే చాలా శ్రమ పడుతూ, ఆవేదన పడుతూ, దుఃఖంలో వారిద్దరికి సేవ చేసుకుంటూ చాలా కష్టపడుతున్న పరిస్థితిలో నిజంగా ఎటువంటి పరిస్థితులు విజయవాడలో ఉన్నాయంటేనండి, మా నాయకులు నన్ను ధైర్యపరిచి, నీ కుటుంబం అలా ఉంటే నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు, వెంటనే వాళ్ళకి సహాయం చేయి, ప్రపంచం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్లేదు, దేవుడు నీకు తోడై ఉంటాడు పదా అని ఇక్కడ కూర్చున్న మా ముగ్గురు నాయకులు నిజంగా నా భుజం తట్టి నా వెనకాల నిలబడకపోతే అటువంటి పరిస్థితుల్లో నేను ధైర్యంగా ముందుకు అడుగు వేసేవాడిని కాదేమోనండి. కానీ నేను నా భార్యను తీసుకొని మరి నా కుటుంబం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను విజయవాడ వెళ్ళడం జరిగింది. విజయవాడ వెళ్ళేటప్పటికి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంటే నా కుటుంబం, అన్నయ్య వదినలు ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ ట్రీట్మెంట్ చేయనటువంటి పరిస్థితి. ఏ ఆర్ఎంపీ డాక్టర్ కూడా కనీసం వైద్యాన్ని చేయట్లేదండి, కనీసం పారాసెటమాల్ టాబ్లెట్ కూడా అమ్మట్లేదు. అలాంటి పరిస్థితిలో టైఫాయిడ్ ఫీవర్స్తో, అది కూడా డబుల్ టైఫాయిడ్ ఫీవర్స్తో ఒక కుటుంబం సఫర్ అవ్వడం అంటే ఎంత కష్టమైన పరిస్థితి ఒకసారి ఆలోచించాను. ఆ సందర్భంలో కరోనా గురించి భయంతో మా అన్న వదిలిన ఇద్దరు ఒక రూమ్లో తమను తాము బంధించుకొని నా తల్లిని కానీ మరి బిడ్డలను కానీ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు లోపలుండిపోయి బలవంతంగా తినిపించేవారు లేక వాళ్ళు తినలేనటువంటి పరిస్థితిలో కనీసం వాళ్ళ చేతికి ఇవ్వబడిన మందులు ఇలా ఎత్తి నోట్లో వేసుకొని నీళ్లు తాగలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నారండి మేము వెళ్ళేసరికి. అటువంటి స్థితిలో వారిని చూసి మాకు హృదయం నిజంగా చాలా పగిలిపోయింది. ఆ పరిస్థితిలో దేవుడు మాకు ధైర్యం ఇచ్చి మా వెన్నంటి మా పక్కన నిలబడ్డారు. మేము వారి దగ్గరికి వెళ్ళి వారిని హాస్పిటల్స్కి తిప్పుతూ భయంకరంగా మరి ప్రపంచం అంతా అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో సాతాను చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులకు మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నించాడేమో నేను అనుకుంటాను. ఎందుకంటేనండి లిటరల్గా మా అన్న వదినల ఆరోగ్యాన్ని స్థిమితపరచడం కోసం వేరే హాస్పిటల్స్ ఎక్కడ కూడా అవకాశం లేనటువంటి స్థితిలో వారి ఇరువురిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తప్పితే, అది కూడా విజయవాడలోనే నెంబర్ 1 కోవిడ్ హాస్పిటల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కోవిడ్ పేషెంట్లు గుట్టలుగా పడి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వారి ఇరువురిని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి టెస్టులు చేయించి, పరీక్షలు చేయించి, ఒకానొక స్థితిలో మీ అన్నయ్యకి వదినికి నిజంగా కరోనా వచ్చేసింది అన్నట్లుగా డాక్టర్లు తమ నోటి మాటతో చెబితే మేము బెంబేలెత్తిపోయి భయపడిపోయి వారి మధ్యలో తిరుగుతూ మా చుట్టూ కరోనా పేషెంట్లు మా కళ్ళ ముందు చనిపోతున్నారు. మా వదిన గారిని తీసుకెళ్ళి ఆ టెస్టులన్నీ చేస్తుంటే, ఈసీజీ తీస్తుంటే, ఆ పేషెంట్స్కి పెట్టినటువంటి అయ్యే పరికరాలతో మా వదిన గారికి టెస్టులు చేస్తుంటే మేము వారి మధ్య తిరుగుతుంటే మా కళ్ళ ముందు 4 పేషెంట్లు చనిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో లిటరల్గా మాకు ఎలా అనిపించిందంటే ఒక సింహపు నోట్లో మా తలలు పెడితే ఎలా ఉంటుందో అంత ఉక్కిరిబిక్కిరైపోయాం. కానీ నిజంగా సాక్ష్యం ఏంటంటే మా కుటుంబంలో ఎవ్వరికీ కూడా కరోనా పాజిటివ్ అన్న మాట దేవుడు కనబడనివ్వలేదండి. దేవుని నామమునకు స్తోత్రం. నిజంగా ఎక్కడ కూడా కరోనా పాజిటివ్, మీరు కరోనా పాజిటివ్ పేషెంట్స్ అన్న మాట దేవుడు రానివ్వకుండా మమ్మల్ని కాపాడాడు. అన్నయ్య వదిన, ఆ తర్వాత నా తల్లి, తర్వాత నేను, తర్వాత నా భార్య, తర్వాత మా అత్తగారు మామగారు, తర్వాత మా బావమరుదులు, వరుస పెట్టి అందరూ సిక్ అయిపోయామండి. ఒక రకంగా ఇది కరోనా ఏమో అని మాకు బలంగా అనిపిస్తుంటే దేవుడు మాత్రం నో, కరోనా కాదు, మీరు కరోనా మీ జోలికి రాదు అన్నట్లుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టి నిజంగా అటువంటి భయంకర పరిస్థితి నుంచి బ్రతికించడం జరిగింది. ఆ తర్వాత మరి యొక్క బాధాకరమైనటువంటి విషయాన్ని మేము చూడడం జరిగింది. మా మామగారు మరి చాలా కష్టజీవి అండి. ఆయన పెద్ద వయసులో కూడా మరి తాను ఎంతో కూడా కష్టపడుతూ తన కుటుంబం గురించి ఎంతో ప్రయాసపడేటటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఆయనకి సడన్గా ఒకరోజు, ముందుగానే ఆయనకి నడుము నొప్పి ఉంది, కానీ ఒకరోజు అనుకోకుండా బైక్ మీద నుంచి కింద పడిపోవడం చేత ఆయనకి సడన్గా ఆయన కూడా డిస్క్ ప్రాబ్లం అనేది ప్రారంభమయ్యి
ఆయన కనీసం అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా మేమిద్దరం కూడా భార్యాభర్తరం ఎంతో ప్రార్థన చేసాం ఆయన కోసం. కానీ డాక్టర్స్ అన్నారు, నీకు ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో కూడా చెప్పలేమని చెప్పారు మా మామగారికి. కానీ మేము ప్రార్థన చేసి కేవలం చిన్న చిన్న మందులు మేము వాడటం ప్రయత్నించిన తర్వాత నిజంగా ఆయన విషయంలో ఆ మందులు అద్భుతంగా పనిచేశాయి. ఆయన ఈరోజు మన ముందు ఆరోగ్యంగా కూర్చొని ఉన్నారు. దేవునికి ఏ మహిమ ఘనత చెల్లించున్నామండి. అదేవిధంగా దేవుడు మాపై ఎంత కరుణ చూపించారో అంతే ఆదరణ, ప్రేమ మా మీద మా నాయకులు కనపరిచారండి. మమ్మల్ని ఈరోజు ఎంతో ప్రేమగా ఇక్కడ మా మధ్యలో కూర్చొని మా ఇద్దరికి కూడా ఎంత ప్రేమ చూపించిన నాయకులు. మేము మా కష్టాన్ని వారు చూశారు, మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని ఆశించారు, మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టే నేను నా ఉద్యోగంలో మరి పదోన్నతికి అంటే చిన్న ప్రమోషన్ స్థాయికి నేను వెళ్ళగలడానికి మా నాయకులు నన్ను నడిపించడం జరిగింది. అలాగే నా భార్య విషయంలో తను కూడా పర్మనెంట్ అవటం కానీ, తనకు కూడా శాలరీ ఆడిట్ అవటం విషయంలో కానీ మా నాయకులు కృషి, మా ముగ్గురు నాయకులు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఎంతో కూడా వారు చేసినటువంటి నిజంగా మేలులు తలంచుకుంటే నేను దినదినము నిరంతరం కూడా ఆలోచిస్తూనే ఉండాలండి. ఇటువంటి స్థితిలో మా నాయకులు ముందుండి వారు నాకు చేసిన సహాయంతో నేను చిన్న ప్రమోషన్ పొందుకోగలిగాను. నా భార్య పర్మనెంట్ అవ్వటం కూడా జరిగింది. ఇకపోతే మరి 7వదిగా నేను చెప్పదలుచుకున్నటువంటి సాక్ష్యం మీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నిలువెత్తు సాక్ష్యం అండి. దేవుడు నాకు ఈ సంవత్సరం బహుమానంగా ఇచ్చినటువంటి ఈ యొక్క వాహనం. దేవుడు నేను అనుకొని మా నాయకుల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు వారి ద్వారా నాకు పిఎఫ్ విత్డ్రావల్కి దేవుడు సహాయం చేశారు. ఆ పిఎఫ్ విత్డ్రావల్ అమౌంట్తో నేను దేవుని ముందు నా యొక్క విన్నపాన్ని పెట్టినప్పుడు డిస్క్ సమస్యతో ప్రభువా నేను ప్రయాణం చేయడానికి ఇబ్బంది అవుతుంది, కష్టపడుతున్నాను, సమస్యాత్మకంగా ఉంది ప్రభువా, నాకు సహాయం చేయండి, దూర ప్రాంతాలు వెళ్ళాలంటే కష్టంగా ఉందని అంటే నిజంగా ఈ చక్కటి వాహనాన్ని అతి తక్కువ ధరలోనే నేను పొందుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఇలా కేవలం ఇవి కొన్ని విషయాలు మాత్రమే మా జీవితంలో మేము ఈరోజు మీకు సాక్ష్యంగా నిలబడ్డాం. కానీ నిరంతరం దేవునికి సాక్షులుగా జీవించడానికి మేము ఇష్టపడుతున్నాం. మా జీవితకాలం అంతా కూడా దేవునికి సాక్షులుగా, దేవుని ప్రేమకు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటూ ఆయన నామాన్ని మహింపరిచేవారుగా, ఆయన నామాన్ని గణపరిచేవారుగా ఉండాలన్నదే మా యొక్క కోరిక. కాబట్టి ఇవన్నీ ఆయన చేసిన లెక్కలేనని మేలులో కొన్ని మాత్రమే. ఇలా చెబుతూ పోతే ఎన్నెన్నో ఆయన కార్యములు. ఆయన తన పిల్లలను కునుకక నిద్రించగా కాపాడుతున్నారని ఇవన్నీ ఎల్లప్పుడూ మాకు గుర్తు చేయించినవి. ఈ యొక్క అద్భుత కార్యాలన్నీ దేవుడు మమ్మల్ని కునుకక నిద్రించక కాపాడుతున్నారని గుర్తు చేయించినవి. కనుక దేవునికి కృతజ్ఞత చెల్లించుచు ఆయనకు సమస్త ఘనతను మహిమను మీ అందరూ సాక్షిగా తెలియచేయుచున్నాము. ఆయనను నమ్ముట మాత్రమే మేము చేసి ఉన్నాము. మా నిరీక్షణ ఆయన మీద మాత్రమే నిలుపబడి ఉన్నది. మా జీవితంలో కలిగిన ఈ ఆశీర్వాదముల్లో దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడుతూ మాకు సహాయం చేసిన వారిలో శ్రీ పాస్టర్ అలెగ్జాండర్ గారు, శ్రీ పాస్టర్ సుదర్శన్ గారు, శ్రీ ఏ రాజు గారు, డివిజన్ యూనియన్ నాయకులు, నా కుటుంబము, నా భార్య కుటుంబం, ఇలా అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాం. ముఖ్యంగా చివరిగా మా ఇద్దరి ప్రత్యేకమైన విన్నపం ఉంది. మా ఇద్దరి విషయంలో మీరందరం కూడా దయచేసి మీ యొక్క స్వప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మాకు దేవుడు మరి గర్భఫలం కలిగేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఇక్కడ ఉన్న మనందరిని దీవించునుగాక. చిన్న పాట పాడతామండి, ఒక చరణం. యెహోవా నా మొర లాలించెను అనే పాట. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష
ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కోపగించి పాపపు నెగుల్ సొగసుగాణనంచెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించెను. థ్యాంక్ యూ. ప్రియులారా, మరి భార్యాభర్తలు ఇరువురు భారమైనటువంటి హృదయంతో వారు పొందినటువంటి మేలులు మాటలతో కాక చేతలతో మన ముందు చూపించి ఘనముగా దేవుడు చేసిన ప్రతి ఈవుని బట్టి మేలుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ గంభీరమైనటువంటి సాక్ష్యము వారు చెప్పి ఉన్నారు. మరి ఇంకనూ రానున్న దినాల్లో వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవలను, వారి పరిచర్యలను ప్రభువు మహిమార్థమై ఘనముగా వాడబడలాగన, ముఖ్యంగా ఈ బిడ్డలూరికి ఉన్నటువంటి అవసరత మన ముందుంచబడింది కాబట్టి అవసరం ముఖ్యంగా వారి యొక్క కోరిక ఇచ్చ నెరవేరులాగన మీ అందరూ కూడా మీ రహస్య ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని వారి పక్షాన నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ అండ్ మిస్టర్ శాంతిలాల్. నేను ఎందుకు పాట పాడమని అంటే శాంతిలాల్ గారు వాయిస్ వినపడుతుంది కానీ వాసంతి గారు మాట వినిపిస్తలేదు. అది వినాలని పాట పాడని మొత్తం మీద ఏదో కూని రాగం ఆలపించి నేను కూడా ఉన్నానని ఆ వాసంతి మరి శృతి కలిపినందుకు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి సమయము చాలా అవుతుంది. త్వరగా మన యొక్క కార్యక్రమంలో ప్రవేశిద్దాం. మరి సమయంలో మొట్టమొదటిగా ఈ కుటుంబానికి మరి శాంతిలాల్ గారికి శుభాకాంక్షలు తెలియచేయడానికి మన మధ్యన ప్రియులు మన సెక్షన్ ట్రెజరర్ గారు రాజు గారు ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ మొట్టమొదటిగా వారు మరి శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలియచేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి శాంతిలాల్ గారికి, అదేవిధంగా నాకు ఈ యొక్క ఇంతమందిలో కూడా చక్కని అవకాశం అనుగ్రహించినటువంటి నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, కేవలము 3-4 నిమిషాలు మాత్రం శుభాకాంక్షలు తెలియపరచాలి. అందులోనే 2-3 వచనాలు చూపించాలనేసి అనుకుంటూ ఉన్నాను. గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని మనం విని ఉన్నాం. సుదీర్ఘమైనటువంటి సాక్ష్యము. ఒకవేళ మనం ఎక్కడైనా మర్చిపోతామేమో అనేసి ప్రింటెడ్ మెటీరియల్గా కూడా ఇచ్చి ఉన్నారు. ఎక్కడ ఎవరో లైన్ తప్పకూడదు, అదేవిధంగా మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో హ్యాండ్ బిల్స్ కూడా ఇచ్చి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ విషయంలో సరే మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని ఏ రకంగా నడిపిస్తాడనేటువంటి విషయాన్ని మనలో అనేక మంది రుచి చూశారు, అనేక సందర్భాల్లో అనుభవించి ఉన్నారు. అయితే ఇక్కడ వారు ఉదాహరించినటువంటి ఈ యొక్క సాక్ష్యంలో దాదాపుగా 7 పాయింట్లు పెట్టి ఉన్నారు.
చూసినట్లయితే అనేకమైనటువంటి మేళ్ళు ఉన్నప్పటికీ ప్రముఖమైనటువంటివి ప్రాముఖ్యమైనటువంటివి ఇందులో పొందుపరిచారు. ఇవన్నీ మీరు చూసినట్లయితే దాదాపుగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఏ రకంగా తన యొక్క దేవుడు మనల్ని ఏ రకంగా రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా వివరించడం జరుగుతూ ఉన్నది. 2 వచనాలు శాంతిలాల్ గారికి వారి యొక్క కుటుంబానికి తెలియపరిచి ఈ యొక్క శుభాకాంక్షలు నేను ముగించాలనుకుంటున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము ఎవరైనా ఉంటే చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. చాలండి. ఇందులో ప్రాముఖ్యంగా మనకి వినిపిస్తున్నది ఏమిటంటే ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి వారికి ఆయన ఇస్తున్నటువంటి నమ్మకము కానివ్వండి, ఆయన మనల్ని ఏ విధంగా మనల్ని బలపరుస్తున్నారనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే నా ప్రియ సహోదరులనేసి దానిపైన ఉదాహరిస్తూ శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును, అనేకమైనటువంటి ఈవులు మీకు ఇందులో చూసినట్లయితే చాలా ఈవులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈవులన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఏమనుందండి? ప్రతి వరమును. ఇక మీకు వరం ఇవ్వాల్సి ఉంది. తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఆ వరము కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి గురించి ప్రార్థన చేసి ఉన్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం నివసిస్తే ఖచ్చితంగా ఈ ఈవులన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. మరి ముఖ్యంగా మీరు అడిగినటువంటి వరము, ఈ క్రింద ఏదైతే మీరు ప్రత్యేకంగా అడిగి ఉన్నారో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరొక వచనం చదివిన తర్వాత 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. చెప్పండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరించగలడు. శాంతిలాల్ గారు కనబడట్లేదు. దేవుడు తన యొక్క సంకల్పము చెప్పున ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మనం నమ్మినట్లయితే సమస్త విధములైనటువంటి కృపను మీకు విస్తరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అడిగినటువంటివన్నీ కూడా సమస్త ఈవులు అనుగ్రహించబడ్డాయి. వరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమృద్ధి గలైనటువంటి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరించగలడు అనేటువంటిది ఈరోజు వస్తున్నటువంటి వాగ్దానము. చివరగా 3వ యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రియుడా అని శాంతిలాల్ గారిని ఇక్కడ కూర్చున్నటువంటి వారిని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈరోజు మొదలుకొని ఇప్పటికే మీరు అనేకమైనటువంటి ఈవులు పొంది ఉన్నారు. కానీ ఈ యోహాను భక్తుల ద్వారా మీకు అందిస్తున్నటువంటి గొప్ప శుభాకాంక్షలు ఏమిటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సదాకాలము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించిన గాక. ఆమేన్. మన ట్రెజర్ రాజు గారు
అమూల్యమైన మాటలు తెలియజేస్తారు. వారికి కుటుంబం తరపున కొడుకు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతిలాల్ గారు సాక్ష్యం చెప్తుంటే వారి సాక్ష్యం వింటూ నేను ఇంటర్నెట్ వెతుకుతున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటారు శాంతిలాల్ గారు? వ్యాలంటైన్స్ డే. నేను 3 వారాల నుంచి ప్రిన్సిపల్ గారు వచ్చారా? వండర్ఫుల్. మరి మీకు కూడా మా యొక్క ఆహ్వానం. 2 ప్రిన్సిపాల్స్ వచ్చారండి. ఇప్పుడు నిండుదనం వచ్చింది. బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, అలాగే బొబ్బులి స్కూల్ ప్రిన్సిపల్ గారు వారి కుటుంబంతో వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. వెంటనే వెతుకుతున్నాను, నాకు విన్నాను కానీ అవునా కాదా అని సందేహం. మొత్తం మీద సెర్చ్ చేస్తే ఈరోజు వాలంటీర్ అని తెలిసింది. ఈయన ప్రార్థన దగ్గర నుంచి అడుగుతుంది, ఏంటి స్పెషల్ ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తలేదండి. అంటే ప్రేమికులు ఇలా చేస్తారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ ప్రేమ పక్షుల్ని దేవుడు మరి అనేక మేలులతో మరి మమ్మల్ని దీవించారు, ఆస్వాదించారని చక్కని సాక్ష్యం వారు ఈ కరపత్రం ద్వారా మనకి తెలియజేస్తారు. అఫ్కోర్స్ నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ స్థితిగతులన్నీ నేను చూస్తున్నాను. ప్రతి విషయంలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నమ్మకమైనటువంటి పరిచయ జీవితంలో వారు వాడబడుతున్నారు. నేను ఒక్క మాట యాడ్ చేసి నేను ప్రసంగికులకి సమయం ఇస్తాను. శాంతిలాల్ గారి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన దేవుడు ఆస్వాదించి చక్కని వాహనాన్ని ఇచ్చిన, అంటే ఈ కారుని మన ముందు పెట్టారండి, డిస్ప్లే చేస్తున్నారు ఆయన, కానీ ఎవరిని ఎక్కించుకోవడం ఆయన. ఓకే, ఇన్ని మేలులు పొందినా కానీ అవి బయటికి చెప్పకపోయినట్లయితే కృతజ్ఞులుగా మిగిలిపోతాం. కనుక ఈ కూడిక మనందరికి ఒక పాఠం నేర్పిస్తుంది. 105వ కీర్తనలో మొదటి వచనంలో చెప్తున్నాడు, జనములలో ఆయన కార్యములను తెలియచేయడు. ఈరోజు ఈ ప్రత్యేకించబడినటువంటి రోజు ఈ లవ్ బర్డ్స్, ఈ ప్రేమ పక్షులు దేవుడు వారి జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యమును మన మధ్యన వివరించారు. నువ్వు ₹1,00,00,000 దేవునికి ఇచ్చినా కానీ ఈ కూడికకి విలువ సాటి కాదు. ₹1,00,00,000 ఇస్తే ట్రెజరర్ గారు చక్కగా మీకు రసీదు ఇస్తారు, ఆ నిధిలోకి వెళ్ళిపోద్దు. కానీ ఈరోజు ఇంత గంభీరమైన పాటలు కానీ, సాక్ష్యం కానీ, వాక్యం కానీ, ఇన్ని ముఖాలు చూసేటువంటి అవకాశం మనకి కలగదు. కాబట్టి మీరు పొందిన ప్రతి మేలును బట్టి నిజంగా దేవుడికి పైమాట చెప్తున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును. కొద్దిమంది కాదు, ఈరోజు చాలా మంది కొత్త వారు ఉన్నారు. ఈరోజు వీరు పొందిన ప్రతి మేలును బట్టి ఆయన నామము ప్రకటన చేయబడుతుంది. కాబట్టి ప్రతి వారి జీవితంలో ఇట్టి కృతజ్ఞత కలిగి ఆయనకి మహిమపరిచేలాగా మనం జీవించాలని మరి వీరి కుటుంబం ద్వారా, ఈ కొడుకు ద్వారా మనందరము చక్కని పాఠాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి వారి కృతజ్ఞతను అంగీకరించి దేవుడు రానున్న దినాల్లో అనేకమైన ఈవులు వారు కలిగించాలని మనసారా కోరి ప్రార్థిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను. రానున్న దినాల్లో శాంతిలాల్ గారి కోరికను దేవుడు సిద్ధింపచేయాలని మనందరం వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి సమయంలో 2 ప్రిన్సిపల్స్ ఉన్నారు, చాలా సంతోషం. వారిని కూడా ఆహ్వానిస్తూ మరి గ్రీటింగ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా ప్రభుదాస్ గారు రైట్, నేను మాటలు చెప్పండి. చాలా సింపుల్ అండి. ఆయన దగ్గర కోట్లు ఆస్తుందండి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాడు ఆయన. దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించిన విధానానికే మేము స్తుతులు స్తోత్రం చెప్తున్నాం. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి మాట్లాడటం. పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ నా కృతజ్ఞతలు.
ఇట్లాంటి ఆరాధన ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. ప్రతి కుటుంబంలోనూ ఇట్లాంటివి జరగాలి. దేవుడు చేసిన మేలుని అందరూ చెప్పుకొని ఆయనకు మహిమ కలిగే విధంగా మనందరం జీవించాలి. మనం ఆయన మేలులు పొంది అలా ఊరికే ఉండక ఇట్లాగ మనం 10 మందిలో చెప్పుకున్నట్లయితే దేవుడు తప్పక సంతోషపడతాడు. మనకి ఇంకా ఎక్కువ దీవెనలు, ఎక్కువ ఈవులను మనకి ఇస్తాడు. మమ్మల్ని ఆహ్వానించిన శాంతిలాల్ గారికి, ఆఫీసర్స్ అందరికీ, I just want to say thank you so much, sir, for calling us and for inviting us to this prayer meeting. This is the first time I came here. I am more comfortable in speaking in English than in Telugu. I would like to thank you, Shantilal sir and madam, for inviting us. Thank you, sir. President Garu, thank you so much for we wish God's blessings upon this family. We will continue to pray for your family, sir. We will continue to pray for your section, sir. We will support you through all that we can. And thank you so much, sir. Blessings and good wishes to Shantilal sir and his family. చక్కని మాటలు మనందరికీ తెలియజేస్తారు. వారికి వందనాలు. మీ కోర్టులో అరగంట ఇస్తే మేము సంతోషిస్తామండి. థ్యాంక్ యూ సార్. అంటే జస్ట్ ఐ వాంట్ టు మేక్ సంథింగ్ ఫన్ అంతే. మరి సమయంలో బొబ్బులి పట్టణంలో మనకి పెద్ద హై స్కూల్ ఉందండి. దానికి ప్రిన్సిపాల్ గారుగా మరి ప్రియులు డేవిడ్ మార్క్ గారు పనిచేస్తున్నారు. వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వారి సత్మణి గారు వారిద్దరూ నవ్వుతూనే ఉంటారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ డేవిడ్ మార్క్ గారిని కూడా మరి గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. స్పెషల్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది section officers and also the senior pastors on the church, on the stage, and all the lovely boys and girls, all the church members who want to bring greetings from Seventh Day Adventist High School, Bobbili. బొబ్బిలిలో ఉన్న ఈ యొక్క హై స్కూల్ నుంచి మీ అందరికి కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క ఎగ్జిక్యూటివ్ గారు, సెక్రటరీ గారు అడిగినట్లు మా బొబ్బిలి పాఠశాలలో ఏమీ లేవు, కానీ ఆ ఉన్న బిల్డింగ్లో చిన్న బిల్డింగ్ రాసేయమంటే రాసిస్తామని. మేము కూడా ఇవ్వాలి కదా సార్, సెక్షన్ నాయకులకి మేము కూడా ఇవ్వాలి కదా. మరి ఈ సమయమందు శాంతిలాల్ గారు ఈ యొక్క కార్డులో చూసినప్పుడు దేవుడు ఆయన కుటుంబంలో చేసిన 7 అద్భుత కార్యములు. ఎందుకంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి 7 నంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి ఆయన దేవుడు చేసిన ఆయన కుటుంబంలో ఉపకారంలో దేన్ని మరవకుండా ఈ సమయమందు ముందు ఆయన ఉంచారు. కాబట్టి దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని ఎల్లవేళలా ఆశీర్వదించాలని, వారి యొక్క హృదయ వాంఛలను దేవుడు తీర్చాలని మా యొక్క పాఠశాలలో ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తాము. అలాగే విజయనగరం మా యొక్క సెక్షన్ కోసం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆఫీస్ లేకపోతే, చర్చి లేకపోతే స్కూల్ లేదండి. చర్చి వలన స్కూల్ ఉంటుంది. కాబట్టి మన యొక్క నాయకులను మొట్టమొదటి మనము గౌరవించాలి. అప్పుడు మనము గౌరవించబడతాం. అది నా చిన్ననాటి నుండి నా తల్లిదండ్రులు నాకు నేర్పించినది. ప్రతి విషయంలో కూడా సనుగు కొనకుండా మనకు అప్పగించబడిన బాధ్యతను 100% చేయాలండి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ యొక్క సెక్షన్ దేవుడు ఆశీర్వదించాలని, అలాగే శాంతిలాల్ గారిని, వాసంతి గారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు దయచేయాలని కోరుకుంటూ
ఈ సమయం మీద నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి నాయకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ మా బావగారండి ఒక బిల్డింగ్ రాసిస్తానంటున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అవుతుంది కాబట్టి ఇంకా ప్రత్యేక పాటలకు నేను అవకాశం ఇవ్వట్లేదు. మరి పెద్ద బిగ్ ఫీస్ట్ అందరి కోసం వెయిట్ చేస్తుంది. అది లేట్ అయితే అందరికి ఇబ్బంది కాబట్టి మనం ముందుకు వెళ్దామండి. వాక్యోపదేశకుల గురించి 2 మాటలు చెప్పిన తర్వాత సమయము వారికి ఇవ్వబడుతుందండి. పాస్టర్ ఎస్ అలెగ్జాండర్ గారు వారు తూర్పుగోదావరి జిల్లా మోడేకూరు గ్రామంలో జన్మించారు. అంటే మీ అందరికి తెలియదు కాబట్టి నేను క్లుప్తంగా వారి గురించి చెప్తున్నాను. చాలా కష్టపడి చదివి సువార్త భారం కలిగి వారి యొక్క తండ్రి గారి యొక్క తర్బీదులో అడ్వెంటిజం అనేది ఆయన నరనరలో నాటించుకున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచి సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం ఎడల వాటి నియమనిష్ఠుల ఎడల ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి వాటిని వారి జీవితాలకు అన్వయించుకొని మరి ఆ గ్రామంలో మందిర అభివృద్ధి కొరకు సెవెంత్ డే సంఘము సజీవంగా ఉండటానికి వారి వంతు వారు మరి సహకారం అందించినటువంటి కుటుంబం నుంచి వారు వచ్చినారు. అక్కడి నుంచి మరి ఆయన కష్టపడి చదివి తర్వాత వారు సేవలకు వచ్చి తర్వాత మళ్ళా పూనా మన కాలేజీకి వెళ్ళి థియాలజీ ముగించుకొని నార్త్ ఆంధ్ర సెక్షన్లో వారు గణనీయమైనటువంటి పరిచయం చేశారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ డైరెక్టర్గా వారు పనిచేస్తారు. అక్కడి నుంచి మరి సెక్రటరీగా ఖమ్మం సెక్షన్కి వెళ్ళారు. అక్కడి నుంచి యూనియన్కి వెళ్ళారు. ఆయన చేతిలో 4 డిపార్ట్మెంట్లు మేజర్ డిపార్ట్మెంట్లుగా డైరెక్టర్ వారు పనిచేశారు. అక్కడి నుంచి మరి విశాఖపట్నం మెట్రో రీజన్ డైరెక్టర్ వారు పనిచేశారు. వారు అనతకాలంలోనే విశాఖపట్నం నుంచి విజయనగరం సెక్షన్కి అధ్యక్షులుగా వారు నియమించబడ్డారు. ఎంతో సుదీర్ఘమైన సేవా అనుభవం కలిగి మరి గంభీరమైనటువంటి వర్తమానాలు అందిస్తూ వాటితోనే కాకుండా వారు స్వయంగా పాటలు రాసి పాడగలిగినటువంటి తలాంతులు కూడా దేవుడు వారు ఇచ్చారండి. వారికి భార్య అలాగే 2 కుమారులు ఉన్నారు. కుమారులిద్దరిని సేవ కొరకు అప్పగించాలని వారు తీర్మానం చేసుకొని వారి బిడ్డల ఎదురుని మన కళాశాలలోనే చదివిస్తున్నారు. సో అలాంటి అనుభవం కలిగినటువంటి దైవభక్తి గలవారు ఫస్ట్ అలెగ్జాండర్ గారు మరి దినాన్ని కుటుంబం గురించి కూడిన మన అందరి కొరకు వాక్యం విత్తడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రేమతో కుటుంబం తరఫున కూడికకి ఆహ్వానిస్తూ వాక్యాన్ని అందించాల్సిందిగా వారిని కోరుచున్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రశస్త నామంలో మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ప్రియక దేవుని నామంలో మిస్టర్ అండ్ మిసెస్ శాంతిలాల్ గారికి వారి కుటుంబానికి అంతటికి కూడా నిండైన ఆశీర్వాదాలు కలుగును కాక. ఈ యొక్క సాయంకాల వేళలో ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి ఎంతో ఏర్పాట్లు, ఎంత చక్కటి వెలుగు, ఎన్నో మంచి ఏర్పాట్లు చేసుకున్నటువంటి శాంతిలాల్ గారికి వారి కుటుంబానికి ఈ ఆనందం చిరకాలం ఉండాలని కోరుచుకున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఎంతోమందిని గొప్పవారిని, మరి చిన్నవారిని, పెద్దవారిని, బంధువులను, శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని, అదే తోటి నాయకులని, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మా హాస్టల్ బిడ్డలందరినీ కూడా, మంచి దైవసేవకుల్ని, దూరం నుండి బంధువుల్ని, మరి నైబర్స్ని, అందరి బంధువర్గాన్ని అందరినీ కూడా పిలుచుకుని ఎంత చక్కటి ఏర్పాటు చేసినందుకు నిజంగా వారిని ప్రభు పేరిట నేను అభినందిస్తూ ఉన్నాను.
ఎంతోమంది దైవసేవకులు వచ్చారు, ప్రిన్సిపాల్ గారు వచ్చారు, మరి చిన్న పెద్ద పాస్టర్ గారు వచ్చారు, మరి చంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు, అదే రీతిగా నా తోటి నాయకులు ఉన్నారు. ఇంత ఆనందం ఈ రీతిగా ఉండడానికి గల కారణము ఈ కార్డే. ఇలాంటి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఐ బిలీవ్ ఇట్. ఇది చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఎలాగే ఎదురు చేయలేదా అని అనుకున్నానండి. నేను నా లైఫ్లో నా మేళ్ళు అయితే ఇంకా వేలు ఉన్నాయండి, నేను చెప్పలేను. సెక్రటరీ గారు చాలా బాగా చెప్పారు నా గురించి. చాలా వందలయ్యా, మీరు నా గురించి పరిచయం చేశారు, కానీ పెద్ద పెద్ద హైలైట్స్ చెప్పారు. కానీ వాటి మధ్యలో చాలా ఉన్నాయండి. సుదీర్ఘమైన ప్రయాణం, ఓ సముద్రం దాటిన, ఓ చిన్న సముద్రం దాటాను అని అనుకుంటాను నేను. అనేక కరటాలు, అనేకమైనటువంటి లోయలు, అనేకమైన సుడిగుండాల్లోంచి నన్ను ప్రభు పైకి తీసుకొచ్చారు. కనుక ఇలాంటి కూడికలు అంటే నాకు చాలా ఇష్టమండి. శాంతిలాల్ గారు, నేను సెక్రటరీ గారికి ఇవ్వండి, ఎందుకంటే నేను అన్ని చోట్ల నేను వెళ్తున్నాను కదా, ఇక్కడ వారికి కూడా అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు, సార్ వారు కూడా నడిపిస్తారు, చేస్తారు, మీరు తప్పనిసరిగా తీసుకోండి అన్నారు. దేవుడు ఇలాంటి అనేకమైన మేళ్ళని నా జీవితంలో రుచి చూశాను. కనుక దేవుడు ఎంత గొప్పవారు అన్నది నేను చెప్పాలని అనుకుంటున్నానండి. ప్రియులారా, వారికంటే నాకు ఎక్కువ ఆనందం ఉంది. ఈ దేవుడిని గణపరిచేటువంటి అవకాశము వారితో పాటు నాకు ఇచ్చినందుకు నేను ఈ కూటాన్ని నా సొంత కూటం కింద భావించుకుంటూ ఉన్నానండి. నిజంగానే కనుకని ప్రియులారా, ఈ రాత్రి ఈ కూడికను పెట్టుకున్నటువంటి మీకందరికీ కూడా, మరి ఈ కూడికి వచ్చినటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో నిండు ఆశీర్వాదాలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. చాలా దూరం నుండి సేవకులు వచ్చారు, మరి ఇంకా చాలామంది వస్తారని అనుకున్నాడు సర్కిల్ పాస్ట్ గారు అందరూ కూడా, కానీ కష్టతరంగా రాలేకపోయి ఉంటారు. నేను కూడా మా పెద్ద బాబు బాప్తిస్ట్ కార్యక్రమం పెట్టినప్పుడు చాలా పెద్ద కూడికి పెట్టుకుని అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేసి మంచి సాక్ష్యం చెప్పుకోవాలా అని చాలా ఆశించాను. కానీ ఈ కోవిడ్ వలన మరి ఎవరు రాలేదని చెప్పడం వల్ల మేము నిరాశపోయాం. ఇలాంటి కూడికి పెట్టుకోలేకపోయాం ఇంతవరకు. దీనిలో మరి దేవుడు వారికి ఎక్కువ సాహసం చేశారు. ఇట్ ఈజ్ రియల్లీ చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా ఇది ఒక అడ్వెంచర్గా నేను భావిస్తూ ఉన్నానండి. చాలా సంతోషం. ఇప్పుడు కోవిడ్ భయంకరమైనటువంటి తెగులు ఇది లోకమంతటిని కూడా చుట్టుముట్టించింది. ఎందుకనే దీన్ని ఏమంటారంటే పాండమిక్ అంటున్నారు. అంటే జాతీయ విపత్తు. ప్రపంచం దేన్ని వదలలేదండి, ఏ దేశాన్ని వదలలేదు, ఏ రాష్ట్రాన్ని వదలలేదు, ఏ జిల్లాని వదలలేదు, ఏ ప్రాంతాన్ని కూడా వదలలేదండి. ఏ కుటుంబాలను కూడా విడిచిపెట్టకుండా ప్రతి మనిషిని కూడా ఇబ్బంది పెట్టేసిందండి. దీనివల్ల ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరూ లేరండి. అందరూ నష్టపోయారు, ఎంతో కొంత నష్టపోయారు. అవునా కదండి? మనం రెండంతలు ఆహార పదార్థాలు లేదా జీతాలు తీసుకుంటూ ఆహార పదార్థాలు దేవుడు వాళ్ళు ఇచ్చినవి అన్నీ తీసుకున్నాను, చాలా సంతోషమే. కానీ అట్ ద సేమ్ టైం యూ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ సమ్ లాస్. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ వన్. కొంత లాస్ మనకి సాతానుడు ఈ కోవిడ్ వల్ల ఎంతో లాస్ వచ్చినప్పటికీ అంతకంటే దేవుడు ఎక్కువ దీవులు మనకి ప్రభు మనకి ఇచ్చారు, ఇస్తారు కూడా. ప్రియులారా, ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తుల్లో దేవుడు వారి కుటుంబాన్ని అద్భుతంగా కాచి కాపాడినందుకు మనమందరం కూడా వారితో కలిసి దేవుణ్ణి మహిమపరచాలని కూడికలు పెట్టుకున్నందుకు మరొకసారి అభినందిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు తోడే ఉన్నారనేటువంటి మాటని ఇందులో చూస్తున్నాం. అంతకంటే గొప్ప మాట ఇంకేమీ లేదండి అసలు. ఇమ్మానుయేలు అనగా గాడ్ విత్ us. అదే మాట యేసుప్రభు పుట్టినప్పుడు ఉపయోగించారు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు దూత చెప్పారు మరియమ్మకి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళే ముందు శిష్యులకి దగ్గరికి పిలిచి సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పారండి. అదే మాట ఇమ్మానుయేలు అని యేసుప్రభు వారి గురించి చెప్పిన తొలి మాట మళ్ళీ అదే మాటను వారికి అప్పగించి పరలోకానికి వెళ్ళారండి ప్రభు వారు. ఎంత గొప్ప తీర్పు! అటువంటి ప్రభుని మనకు తోడుగా ఉండబట్టి ఈ సంవత్సరం అంతా మనం బతుకున్నామండి. నిజంగా
మన ప్రాణాలు చాలా గొప్పవి అన్నిటికంటే ప్రియుల. నిన్న శాంతిలాల్ గారికి ఈ కారు డెడికేట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, బైబిల్లోంచి వాక్యం చెప్పమంటే ఒక మాట చెప్పానండి, ఆయన నీ ప్రాణమును కాపాడు. ₹1,00,00,000 కారు కొనుక్కున్నప్పటికీ, ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకున్నప్పటికీ, 1000 కోట్లు ఆస్తి సంపాదించుకున్నప్పటికీ ప్రాణాన్ని దేవుడు కాపాడకపోతే అదంతా ఏమవుతుంది ప్రియుల? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం అని ప్రభువు చెప్పారు. అంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఇంకేమీ లేదండి భూమి మీద. ఎవరు కూడా అలాంటి వాక్యాన్ని చెప్పలేకపోయారు ప్రియుల. ప్రాణం విలువ, ఆ ప్రాణాన్ని ఇచ్చేది నేను అని ప్రభు చెప్తూ ఉన్నారు ప్రియుల. మనల్ని కాపాడినందుకు మనం అందరం కూడా దేవునికి వందనస్తులమై ఉన్నాం ప్రియుల అని 7 చెప్పి శాంతి గారు అంటారు, 7 మేళ్ళు నేను రాశాను సార్, మీకు 7 అంటే ఇష్టం, మన బైబిల్ 7 అంటే ఇష్టం కనుక 7 పెట్టాను అన్నారు. చాలా సంతోషం అండి. అనేకమైన మేళ్ళు, అందులో ముఖ్యంగా మేము ఇక్కడ ఉంటుండగా వారికి 7 మేళ్ళు చేయడం మేము కళ్ళారా చూసామండి. వారు పడిన కష్టాల్లో, ఈ కోవిడ్ యొక్క మహాశ్రమలో వారికి బాగా తెలుసండి. మన అందరికీ ఊహల్లోని, పేపర్లోని, టీవీల్లోని తెలుసు, కానీ వారు కళ్ళారా చూశారు కనుక ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారండి. అదే రీతిగా ఇక్కడ చిన్నారావు గారు, మిసెస్ గారు, నరసింహ గారు ఉన్నారు. వారు కూడా అక్కడ బాగా అందులో మరి వాళ్ళకి అందరికి పరిచయం చేశారు కనుక బాగా కళ్ళు ముందు కట్టినట్టు చెప్పగలరండి వారు. మిగిలిన వాళ్ళు ఏదో పార్షియల్గా మనం అనిపించి ఉంటాం. అలాంటి భయంకరమైన విపత్తు నుండి వారిని దేవుడు కాపాడినందుకు మనం అందరము దేవునికి మొట్టమొదటి వందనాలు చెప్తామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం అండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యము ధ్యానించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాంతి గారికిను, వారి కుటుంబానికిను, మా తోటి నాయకులకు, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, ఎన్నిక లేని వాడిని, ప్రధాన పాపిని, నాయన నాకు ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు నేను కాదు ప్రభువా, మీరే మాట్లాడమని ఒక పనిముట్టుగా వాడుకోమని ప్రార్థన చేసినాం ప్రభువా. నాయన నా గొంతు సరిచేసి తండ్రి, నాయన నీ సన్నిధిలో నిలబడి ఈ కుటుంబానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రభా వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరికీ నాయన సరిపడేటువంటి జీవాహారం అందించి తృప్తిపరిచి మీరు మీ ఆశీర్వాదాలు వారికి, వారి కుటుంబాలకి చిరకాలం ఉండిపోయినట్లు కృప దయచేయమని యేసయ్య పుణ్యనామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇటువంటి కూడుకులు అందరూ పెట్టుకోవట్లేదు. ఇటువంటి కూడుకులు పెట్టుకోవాలని బైబిల్ ఘనంగా చెప్తూ ఉన్నది ప్రియుల. ఇప్పుడే డేవిడ్ మార్క్ గారు చెప్పారండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలని దావీదు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో మనకి దేవుడు తెలియజేస్తున్నారు. ఇలా మనము అనేకమైనటువంటి సమస్యల్ని